ఎవరైనా ఐఎమ్ నర్మదా ఇన్ షార్ట్ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో ఉన్న నాస్టిక్ మూమెంట్స్ అండ్ ట్రాఫిక్ మూమెంట్స్, ఈ నాస్టిక్ మూమెంట్స్కి ట్రాఫిక్ మూమెంట్స్కి డిఫరెన్స్ అనేది చూద్దాం అనమాట. ఇక్కడ వీటిలో ఈ నాస్టిక్ మూమెంట్స్లో అలాగే ట్రాఫిక్ మూమెంట్స్లో మనకి ఏ వాటిలో మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అని చూసినట్లయితే గ్రోత్లో చూసినట్లయితే మనకి నాస్టిక్ మూమెంట్స్లో గ్రోత్ ఇండిపెండెంట్ మూమెంట్స్, ఇందులో మనకి గ్రోత్ సంబంధం లేకుండా అవి ఇండిపెండెంట్ మూమెంట్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. అలాగే ట్రాఫిక్ మూమెంట్స్లో చూసినట్లయితే గ్రోత్ డిపెండెంట్ మూమెంట్స్, గ్రోత్తోనే డిపెండ్ అయ్యే మూమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైమ్ ఆఫ్ యాక్షన్, ఇందులో మనకి వీటి యొక్క మూమెంట్స్లో మనకి టైమ్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది అని చూస్తే నాస్టిక్ మూమెంట్స్లో ఇమీడియట్గా ఉంటుంది, వెంటనే అనేవి అవి మూమెంట్స్ అనేవి యాక్షన్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఈ ట్రాఫిక్ మూమెంట్స్కి వచ్చేసరికి అవి వాటి యొక్క యాక్షన్ అనేది స్లోగా ఉంటుంది. నెక్స్ట్ రెస్పాన్స్ టు స్టిమ్యులై, అవి స్టిమ్యులైకి ఎలా రెస్పాన్స్ అవుతున్నాయి అని చూస్తే నాస్టిక్ మూమెంట్స్లో నాన్ డైరెక్షనల్, అంటే ట్రాఫిక్ మూమెంట్స్లో వచ్చేసరికి డైరెక్షనల్, అవి వెంటనే స్టిమ్యులైకి రియాక్ట్ అయ్యి డైరెక్షనల్గా తిరగడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రీజన్స్ ఫర్ యాక్షన్, ఇక్కడ రీజన్స్ ఫర్ యాక్షన్ చూసినట్లయితే నాస్టిక్ మూమెంట్స్లో చేంజ్ ఇన్ టర్గర్, అక్కడ మనకి ఈ నాస్టిక్ మూమెంట్స్ అండ్ ట్రాఫిక్ మూమెంట్స్లో మనకి రీజన్ ఫర్ యాక్షన్, ఎందుకు ఏ రీజన్ వల్ల అవి యాక్షన్ చూపిస్తున్నాయి అని అంటే అక్కడ ప్రెషర్ వల్ల, ఇక్కడ చేంజ్ ఇన్ టర్గర్ అంటే వాటి యొక్క ట్రాఫిక్ మూమెంట్స్లో వస్తే సెల్ డివిజన్. నెక్స్ట్ ఫిఫ్త్ ఆల్టర్నేటివ్ నేమ్స్, ఈ నాస్టిక్ మూమెంట్స్లోని ట్రాఫిక్ మూమెంట్స్లో వాటి యొక్క నేమ్స్ అనేవి ఆల్టర్నేట్ నేమ్స్ ఏంటంటే నాస్టిక్ మూమెంట్లో నాస్టిక్స్ అనమాట, దాని యొక్క ఆల్టర్నేట్ నేమ్. ట్రాఫిక్ మూమెంట్స్లో దాని యొక్క ఆల్టర్నేటివ్ నేమ్ ట్రోఫిజం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే నాస్టిక్ మూమెంట్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఫోల్డింగ్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ టచ్ మీ నాట్ ప్లాంట్, ఇక్కడ మనకి మనం టచ్ మీ నాట్ ప్లాంట్ని టచ్ చేయగానే వాటి యొక్క లీవ్స్ అనేవి ఫోల్డింగ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టొమాటో యొక్క ఓపెన్ అండ్ క్లోజ్ మూమెంట్స్ అనేవి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ట్రాఫిక్ మూమెంట్స్లో చూసినట్లయితే ఫోటోట్రోఫిజం ఎగ్జాంపుల్, జియోట్రోఫిజం, కీమోట్రోఫిజం, అలాగే హైడ్రోట్రోఫిజం, ఇవన్నీ కూడా మనకి ట్రాఫిక్ మూమెంట్స్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి నాస్టిక్ మూమెంట్స్లో టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ మనకి నాస్టిక్ మూమెంట్స్కి ట్రాఫిక్ మూమెంట్స్కి డిఫరెన్స్ అనేవి ఇవన్నమాట. అందులో గ్రోతింగ్, టైమ్ ఆఫ్ యాక్షన్, రెస్పాన్స్ టు స్టిమ్యులై, రీజన్స్ ఫర్ యాక్షన్స్, ఆల్టర్నేటివ్ నేమ్, ఎగ్జాంపుల్స్. ఓకే, థ్యాంక్ యూ.